హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ, బ్లడ్లో ఉంది. ఎలా మారుతుంది? చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. నా కోసం ఒక 3 మినిట్స్ ఈ వీడియోని చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి లైక్ చేసి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి యాటిట్యూడ్ రీల్ 633 ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ప్లస్ మీడియా లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాను. లిరికల్ వీడియో ఓకే, ఇక్కడ ఉంది. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. చివరికి వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ మధ్యలోకి పెట్టేశాను. లిరికల్ వీడియోని పెట్టేశాను. సెకండ్ బీట్ మరికి వచ్చా. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ పిక్ని దగ్గర సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఇక అలా పెడుతూ మాట్లాడతాను. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేదనుకోండి, కావాలనుకోండి నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. మనకు ఒక టెలిగ్రామ్ ఉందండి, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. మీ అందరికీ తెలుసు, చాలామంది చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు. అందులో పిన్ లిస్ట్లో నేను వాడుతున్న ఎలైట్ మోషన్ని పెట్టాను. వెళ్ళండి, చేసుకోండి, వాడుకోండి, చాలా బాగుంటుంది. కొత్తది ఏది వచ్చినా అందులోనే పెడతాను. సో కాబట్టి వెళ్ళండి, మన టెలిగ్రామ్ని ఫాలో చేయండి అంతే. ఎంతకంటే ఎక్కువ సమాచారం మేము కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అన్ని ఫొటోస్ పెట్టేశాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయనండి, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, రిక్వెస్ట్ ఏనండి. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఇలా చేసేసాను, అయిపోయింది. ఫస్ట్కి వచ్చేయండి, ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.